తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు. అసలు లండన్ వెళ్ళి ఏం చేయబోతున్నారు? సెకండరీ ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు, కానీ జూన్ 4వ తారీఖున రిజల్ట్. ఒకవేళ కూటమి గెలిచి చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపడితే జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తారంటారా, రారంటారా? అసలు ఏం జరగబోతుంది? లండన్ వెళ్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఈ ఆర్థిక నేరస్తులు కావచ్చు, వెళ్ళినాళ్ళు తిరిగి వస్తారా అంటే, ఆర్థిక నేరస్తుల పాలిట స్వర్గంగా మారింది లండన్. భారతీయ చట్టాలని అధిగమించి అక్కడ చట్టాలు వాళ్ళకి కల్పిస్తున్న రక్షణ, వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళంతా బ్యాంకులకి వాళ్ళు ఎక్కడున్నారు? లండన్లో ఉన్నారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, చోక్సీ, విజయ్ మాల్యా, వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి. ఆయన మనం ఆర్థిక నేరగాడే కానీ ఆర్థిక నేరస్తుడితో పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తిరిగి వస్తారా లేదా అనే సందేహాలు. అసలు లండన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటేనే అనేక అనుమానాలు, ఆందోళనలు. ఎందుకంటే 5 ఏళ్లలో ఇప్పుడు ఆయన 1 ఏడు తప్పితే 3-4 సార్లు వెళ్ళాడు. కరోనా టైంలో తప్ప ఆయన లండన్ ఇప్పుడు కూతుళ్ళు అక్కడే ఉండటం ఒకటి. ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కోనసీమలో అల్లర్లు జరిగాయి. అమలాపురం అగ్గి పుట్టింది, తగలబెట్టారు. నీకు ఇక్కడ ఇళ్ళు గందరగోళం అయిపోయింది అనమాట. రెండోసారి లండన్ మొన్న చూసాం మనం, ఏది చంద్రబాబు అరెస్ట్. రామరామ నాకేం తెలియదు, అసలు నేను లండన్ వెళ్ళాను, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, చట్టాలు వాటి పని అయ్యి చేసుకుంటాయనో ఏదో అన్నాడు. అంతకుముందు లండన్ వెళ్ళాడు. అది ఎలా వెళ్ళాడు? 2022లో దావోస్ వెళ్ళాడు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి. దావోస్ వెళ్ళేవాడు ఇండియాలో ఫ్లైట్ ఎక్కితే దావోస్లో దిగాల, కానీ ఏం చేశాడు? లండన్లో ఆగింది ఫ్లైట్. ఇక్కడే గందరగోళం అయిపోయింది. యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా విమర్శలు. ఏంటి లండన్ మిస్టరీ? ఆయన వెళ్తోంది దావోస్కి, అక్కడ పాల్గొంటోంది WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. లండన్ ఎందుకు వెళ్ళాడంటే అక్కడ భార్యను దించి దావోస్ వెళ్ళాడు. మళ్ళీ వచ్చేటప్పుడు దావోస్లో ఎగిరి లండన్లో దిగి భార్యను పికప్ చేసుకుని మళ్ళీ ఇండియా వచ్చాడు. ఇట్లా ప్రతి లండన్ పర్యటన వివాదాస్పదం. ఇప్పుడు మళ్ళా లండన్ వెళ్తున్నాడు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిన్న అందరిలో ఏమైనా స్కెచ్ చేసి వెళ్ళారా? ఇక్కడ ఏమన్నా ఒక ప్రణాళిక సిద్ధం చేసి వెళ్ళారా? ఈ 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు పోలింగ్ అనంతర హింస చాలా తీవ్రంగా జరిగింది. పోలింగ్ నాడు హింస సరే, పోలింగ్ అనంతర హింస అసలు ప్రజలు తట్టుకోలేకపోయారు. మామూలుగా ఏంటంటే పోలింగ్ నాడు హింస, కౌంటింగ్ నాడు హింస జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్కి అది ఆనవాయితీ. పోలింగ్ నాటి హింసని ఈసీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది. కానీ పోలింగ్ అనంతర హింస వాళ్ళు కొద్దిగా విరామం తీసుకున్నారా మరేమో, కానీ ఆ పోలీస్ బలగాలు, కేంద్ర బలగాలు వేరే రాష్ట్రాలకు మళ్ళిద్దాం అనుకున్నారు. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. 4-5 రోజుల్లో తిరుపతి, పల్నాడు, అనంతపురం యుద్ధ వాతావరణం మనం చూసాం. రాళ్ళు, బీరు సీసాలు, అసలు పెట్రో బాంబులు అంట. ఈ 15 రోజుల్లో ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం ఇంకా నిఘా పెట్టుకోవాలి. ఇచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చాయి. ఏమని పిలిపించింది కదా, సిఎస్ని, డీజీపీని ఢిల్లీకి పిలిపించి చివాట్లు పెట్టి ఏ మాత్రం ఒక్క హింసాత్మక సంఘటన జరిగినా సహించేది లేదు. 25 కంపెనీల బలగాలు ఇక్కడే ఉండాలి. కేవలం కౌంటింగ్ దాకానే కాదు, కౌంటింగ్ తర్వాత 15 రోజులు కూడా ఇక్కడే ఉండాలని ఆదేశించింది. ఇప్పుడు యాక్చువల్గా పోలింగ్ నాడు 1,00,000 మంది ఉన్నారు. పోలీస్ బలగాలు, పారామిలిటరీ బలగాలు, సిఆర్పిఎఫ్ 100 కంపెనీలు ఉన్నాయి. నీకు తమిళనాడులో 4,500 మందిని తీసుకొచ్చారు. కర్ణాటక పోలీస్ 3,500 మందిని తీసుకొచ్చారు. ఎక్స్ సర్వీస్ మన్ ఇంకా 2,000 మంది ఉన్నారు. ఇంతమంది బలగాలు ఉన్నా కూడా ఇంత హింస జరిగిందంటే, రేపొద్దున ఈయన లండన్ వెళ్ళినప్పుడు ఈ 15 రోజులు మరి స్ట్రాంగ్ రూమ్లో భద్రత ఏంటి? ఇప్పుడు తిరుపతి యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకి వెళ్ళినటువంటి నాని మీద హత్యాయత్నం, అక్కడ ఒక యుద్ధం జరిగింది. మెహిత్ రెడ్డి వర్సెస్ పులివర్తి నాని. తల పగిలింది, ఇప్పటికీ అతను హాస్పిటల్లో ఉన్నాడు.
నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గందరగోళం అయింది. అక్కడేదో 450 మంది మెన్ సమావేశం, ఏదో పార్టీ, ధూళిపాళ నరేంద్ర పిటిషన్ పెట్టడం గగ్గోలైంది. స్ట్రాంగ్ రూమ్ల భద్రత పైన సందేహాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ పెట్టిన 25 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా స్ట్రాంగ్ రూమ్లని కంటికి రెప్పలాగా కాపాడాలి. ఎందుకంటే 82% ఓట్లేశారు. ఓటేయకపోతే చచ్చినట్టే అన్నారు. జనంలో చైతన్యం పెళ్ళుబుకింది. రికార్డు స్థాయిలో ఓట్లు వాళ్ళు వేసినప్పుడు, ప్రజా తీర్పు ఇచ్చినప్పుడు ఆ ప్రజా తీర్పును భద్రపరచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది, ఎన్నికల సంఘం పైన ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది, పోలీస్ వ్యవస్థ పైన ఉందన్నమాట. ఇప్పుడు ప్రజా తీర్పునే ఇవాళ మనకు అనుమానాలు, సందేహాలు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు. సరే, ఇప్పుడు లండన్ నుంచి తిరిగి వస్తాడా రాడా అంటాడు. లండన్ నుంచి తిరిగి రాకుండా మరి పోలింగ్ ఇక్కడ కౌంటింగ్ ఎవరు చూస్తారు? 31వ తారీఖు ఆయన పెట్టుకున్నాడు షెడ్యూల్. సిబిఐ పర్మిషన్ ఇచ్చింది కూడా, కోర్టు ఇచ్చింది 31 వరకే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 31 వస్తాడు. కౌంటింగ్ నాడే ఆయన లేకపోతే అది ఏ మెసేజ్ ఇచ్చినట్టు? ఇక మూసేసుకోవచ్చు ఆ పార్టీ, ఇక పారిపోయినట్టు అన్నమాట. ఇప్పటికే అనేక వదంతులు, అనేక విమర్శలు, పుకార్లు వస్తున్నప్పుడు పరారయ్యాడు, పారిపోతున్నాడు అన్న దీంట్లో ఏమవుతుంది? ఆయన పార్టీ మూసేసుకుంటాడా? వస్తాడు, కౌంటింగ్ హాజరవుతాడు, గుంభనంగా నుంచుంటాడు, కౌంటింగ్ జరుగుద్ది. ఆ కౌంటింగ్ సజావుగా సాగాలి, ప్రశాంతంగా సాగాలి. ఆయన గెలిచేది జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు, చంద్రబాబు అయినా కావచ్చు. ఎవరికి వాళ్ళకి ధీమా ఉంది. చంద్రబాబు తాను 140 సీట్లు కొడతానంటున్నాడు. ఈయన కూడా అన్నాడు కదా, ఈయనేంటి అసలు పోయినసారి వచ్చిన దానికన్నా ఒకటి ఎక్కువ అన్నాడు కదా. ఐపాక్ సిబ్బంది సమావేశంలో 22 ఎంపీలు కాదు, ఇంకొకటి ఎక్కువ కొడతాం, 151 ఎమ్మెల్యేలు కాదు, ఇంకొకటి ఎక్కువే కొడతాం అని చెప్పి ఐపాక్ సిబ్బందితో చెప్పినప్పుడు నిన్న ప్రెస్ మీట్లో సజ్జలు కూడా అన్నాడు. ఏమని? ఫుల్ కాన్ఫిడెన్స్ అన్నాడు. అంత ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి పార్టీ మరి ముఖ్యమంత్రి రాకుండా ఎందుకుంటారు? వస్తారు. మరో అనుమానం ఏంటంటే భారతీ మేడం తిరిగి వస్తారా రారా? ఇది ఇప్పుడు వెళ్తుంది సతీ సమేతంగా. ఇద్దరు వెళ్తున్నప్పుడు మేడంని అక్కడే వదిలేసి ఆయన ఒక్కడే వస్తాడా అంటే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పిల్లల దగ్గర ఇంకొంతకాలం ఆమె ఉండే అవకాశం ఉంది. లేదు, భర్త విజయోత్సవంలో పాలు పంచుకునే అవకాశం కోల్పోకూడదనుకుంటే తిరిగి వస్తుంది. కానీ ఓడిపోతే మరి సిబిఐ కేసులు ఉన్నాయి. ఏది? అవినాష్ రెడ్డి కేసు ఉంది. అంటే సార్, ఇప్పుడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చారే అనుకోండి, తిరిగి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి నిజంగా అధికారాన్ని చేపడితే జగన్కి మళ్ళీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు కదా. సో ఈ ఛాన్స్ని ఎందుకు మిస్ చేసుకుంటారు అని చెప్పేసి చాలా మంది అనుమాన పడుతున్నారు. ఎందుకు ఉంటుంది అవకాశం? ఆయన మాజీ ముఖ్యమంత్రి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి అవుతాడు. మాజీ ముఖ్యమంత్రిగా మళ్ళీ సిబిఐ కోర్టుని మళ్ళీ అప్పీల్ చేస్తాడు. అక్కడ ఎవరో ఒకళ్ళకి బాగలేదు. ఇప్పుడు తల్లి అమెరికాలో ఉంది, లేదు పిల్లలు లండన్లో ఉన్నారు. వాళ్ళకేదో రేపొద్దున వాళ్ళు ఏదో అక్కడ ఏదో ఉత్సవం ఏదో ఉంటుంది, వేడుక ఏదో ఉంటుంది, అది లేకపోతే అనారోగ్యం ఉంటుంది, నేను వెళ్ళాలి, నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, తల్లి దగ్గరికి వెళ్ళాలని మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళా అభ్యర్థిస్తాడు. అభ్యర్థించినప్పుడు మరి అనుమతి ఇచ్చే అవకాశాలే ఉంటాయి. మళ్ళా వెళ్తాడు. ఈసారి వెళ్ళినప్పుడు తిరిగి వస్తాడా లేదా అనేది అక్కడ పెద్ద ప్రశ్నగా మిగులుతుంది. అప్పుడు ఏంటది? అది మాజీ ముఖ్యమంత్రి కదా. ఇంకా అప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వచ్చి కోరి ఎవరు వలలో పడదు కదా. ఏ పులి కూడా, ఏ సింహం కూడా ఇక్కడ వల ఉంది, ఇక్కడ కందకం తవ్వారని తెలిసినప్పుడు దానికి తెలుసు కదా, వచ్చి అందుట్లో పడుద్దా? ఇప్పుడు క్రూర మృగాలకేమో అంత తెలివితేటలుంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఇంకా అంతకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి కదా. కాకపోతే కేసులు మాత్రం వెంటాడుతాయి. ముఖ్యమంత్రిగా ఉంటే గెలిస్తే మళ్ళీ 5 ఏళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు, మళ్ళీ ఇంకో 3081 వాయిదాలు నడిచిపోతుంది. ఓడిపోతే ఆ కేసులు మాత్రం వెంటాడుతాయి. మళ్ళా కోర్టు వాయిదాలకు వెళ్ళాలా, తీర్పులు వస్తాయి, జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆయనే కాదు, ఆయన ఓటమి ఆయన పైనే ప్రతిఫలించదు. అది అవినాష్ రెడ్డి పైన పడుద్ది, భారతీ మేడం పైన పడుతుంది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి కనుక ఓటమి పాలైతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.